ఈ వీడియోలో నేను మంచు విష్ణు గారికి అలాగే యూట్యూబర్స్ కి మధ్య జరిగే కాంట్రవర్సీ గురించి అయితే చెప్పబోతున్నాను. అలాగే రాక్ యూ 2024 పాస్వర్డ్ లీక్ గురించి అయితే చెప్పబోతున్నాను. అంతేకాదు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మెనూ ఐటమ్ ఏంటో కూడా చెప్పబోతున్నాను. ఈ వీడియోలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడడానికి ట్రై చేయండి. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మెనూ ఐటమ్ ఏంటో మీకు తెలుసా? రోస్ట్ క్యామెల్, కాల్చిన ఒంటె. దీనిలో భాగంగా ఒక ఒంటెని మొత్తాన్ని కాల్చి మనకైతే వడ్డిస్తారు. కేవలం ఒంటెని మాత్రమే కాదు, ఆ ఒంటె లోపల ఒక గొర్రెని, ఆ గొర్రె లోపల ఒక కోడిని, ఆ కోడి లోపల కొన్ని చేపలను అయితే పెట్టి కాల్చి వడ్డిస్తారు. దీనిని వండడానికి 22 నుంచి 24 గంటల సమయం అయితే పడుతుందంట. ఈ ఒక్క వంటకం సుమారుగా 80 నుండి 100 మందికి అయితే సరిపోతుందంట. సౌత్ అరేబియాలో పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకైతే దీన్నే వండుతూ ఉంటారు. దీనికి ప్రపంచంలోనే లార్జెస్ట్ మెనూ ఐటమ్గా గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. స్టీఫెన్ హాకింగ్ బ్లాక్ హోల్స్, యూనివర్స్ గురించి పరిశోధన చేసిన ఈ శాస్త్రవేత్త గురించి మనందరికీ తెలుసు. ఈయన 2009 సంవత్సరంలో టైం ట్రావెల్ చేసిన వారందరికీ వెల్కమ్ టైం ట్రావెలర్స్ అనే ఒక పార్టీని అయితే ఇచ్చాడు. ఒకవేళ ఎవరైనా టైం ట్రావెల్ చేసి ఉంటే వాళ్ళు ఆ పార్టీకి వస్తారు అని అయితే ఆయన అనుకున్నాడు. కానీ ఆ పార్టీకి ఎవరూ రాలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆ పార్టీ అయ్యేంత వరకు కూడా ఆ పార్టీ జరిగినట్టు ఎవరికీ తెలియదు. ఆ పార్టీ ఇన్విటేషన్ కూడా ఆ పార్టీ అయిపోయిన తర్వాత అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎవరైనా టైం ట్రావెల్ చేయగలిగితే పార్టీ అయిపోయిన తర్వాత రిలీజ్ చేసే ఇన్విటేషన్ అనేది ముందుగానే తీసుకొని ఆ పార్టీకి అటెండ్ అవుతారని ఆయన అయితే అనుకున్నాడు. మోనాలిసా పెయింటింగ్ ఎంత ఫేమస్సో మనందరికీ తెలిసిందే. అయితే 1911లో ప్యారిస్లోని ఒక మ్యూజియం నుండి దాన్ని అయితే దొంగలించారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ పెయింటింగ్ ఉన్నప్పుడు దాన్ని చూడడానికి వచ్చిన వారి కంటే ఆ పెయింటింగ్ దొంగలిచ్చాక ఆ పెయింటింగ్ ఉన్న గోడను చూడడానికి వచ్చిన వారి సంఖ్య ఎక్కువ అంట. సాధారణంగా యూట్యూబ్లో ఒక వీడియోకి ఇన్ని వ్యూస్ వచ్చాయి లేదా ఈ ఛానల్కి ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అని అయితే రికార్డు ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే యూట్యూబ్ ఛానల్ కూడా ఓ రికార్డు ఉంది. కానీ అది ఎక్కువ వ్యూస్ వచ్చిందనుకో లేకపోతే ఎక్కువ సబ్స్క్రైబర్లు వచ్చిందనుకో కాదు, ఎక్కువ వీడియోలు అప్లోడ్ చేసిందనికైతే రికార్డు వచ్చింది. రాయల్ వాన్ డీబార్ అనే ఒక ఛానల్లో ఇప్పటి వరకు ఏకంగా 20,34,748 వీడియోలు అయితే అప్లోడ్ చేశాడు. రాయల్ వాన్ అనే ఇతను డిసెంబర్ 15, 2012లో అయితే ఈ ఛానల్ని స్టార్ట్ చేశాడు. ఛానల్ని స్టార్ట్ చేసిన 2 సంవత్సరాలకి 2014లో మొదటి వీడియో అయితే అప్లోడ్ చేశాడు. మళ్ళీ 2016లో రెండో వీడియో, 2019లో మూడో వీడియోని అయితే అప్లోడ్ చేశాడు. అలా 2019 నుండి కంటిన్యూస్గా వీడియోని అయితే అప్లోడ్ చేయడం మొదలుపెట్టాడు. సో 2019 నుండి లెక్కేస్తే ఇప్పటి వరకు సుమారుగా 6 సంవత్సరాలు. మొత్తం వీడియోలని 6తో డివైడ్ చేస్తే సంవత్సరానికి 3,39,124 వీడియోలు. అంటే రోజుకి 929 వీడియోలు, గంటకి 38 వీడియోలు. ఒక గంటకి 38 వీడియోలు అప్లోడ్ చేయడం అంటే మాటలు కాదు. వీడియో రికార్డ్ చేయడం, ఎడిట్ చేయడం, ఆ తర్వాత థంబ్నెయిల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం, వీటన్నిటిని కూడా చేయడానికి చాలా టైం పడుతుంది. మరి ఇతను ఇంత భిన్న ఎలా అప్లోడ్ చేశాడన్నది ఆ దేవుడికే తెలియాలి. ఇన్ని వీడియోలు అప్లోడ్ చేసిన దానికి గాను యూట్యూబ్లోనే అత్యధిక వీడియోలు అప్లోడ్ చేసిన ఛానల్గా ఆ ఛానల్కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయితే వచ్చింది. సాధారణంగా మనం ఏదైనా తినకూడని పదార్థం తిన్నప్పుడు కానీ లేదా విషపూరితమైనవి ఏమన్నా తిన్నప్పుడు కానీ వాంతి చేసుకుని వాటిని అయితే కక్కేస్తాం. ఆల్మోస్ట్ అన్ని జంతువులు కూడా ఇలాగే చేస్తాయి. కానీ కప్పలు మాత్రం వాంతి చేసుకోవు. వాటికైతే వాంతి కూడా రాదంట. ఒకవేళ అవి తినకూడనిది ఏదైనా తినేస్తే ఏకంగా తన కడుపులోని అన్ని భాగాలను అయితే బయటకు కక్కేస్తుంది. ఆ తర్వాత ముందు ఉన్న 2 కాళ్ళతో ఆ కడుపులోని భాగాలన్నింటినీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఆ భాగాలన్నింటినీ కూడా మింగేస్తుందంట. జర్మనీలో ప్రతి సంవత్సరం 2,000 టన్నుల పేలన బాంబులు అయితే బయటపడుతున్నాయంట. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు సుమారు 27 లక్షల టన్నుల బాంబ్స్ను అయితే జర్మనీ పైన వేశాయి. అయితే కొన్నిట్లో డీఫాల్ట్స్ ఉండడం వల్ల, మరికొన్ని టైం డిలే వల్ల సుమారు 2 లక్షల టన్నుల బాంబ్స్ అయితే పేలకుండా అలాగే ఉండిపోయాయి. ఇప్పటికీ ఏదో పని మీద ప్రజలు మట్టిని తవ్వినప్పుడు ఆ బాంబ్స్ అయితే బయట పడుతూనే ఉన్నాయి. 80 సంవత్సరాల పైన గడిచినా కూడా వాటిలో కొన్ని బాంబులు పేలి ప్రజలైతే ఇప్పటికే చనిపోతూనే ఉన్నారు. యాపిల్ అనేది రోజ్ ఫ్యామిలీకి చెందిందంట. అంటే అది గులాబీ పువ్వుల జాతికి అయితే చెందిందంట. అలాగే యాపిల్లో 25% గాలే ఉంటుంది. అందుకే అది నీళ్ళల్లో కూడా తేలుతుంది.
మనకు పుట్టుకతో సహజంగా వచ్చే భయాలు రెండు. ఒకటి ఎత్తైన ప్రదేశాల నుండి ఎక్కడ పడిపోతామో అనే భయం, రెండు ఎక్కువ శబ్దం చేస్తే వచ్చే భయం. ఈ 2 భయాలు మాత్రమే మనకు సహజంగా అయితే వస్తాయి. మిగిలిన అన్ని భయాలు కూడా మనం పెరిగే క్రమంలో ఒక్కొక్కటి అయితే ఏర్పడతాయి. రీసెంట్గా హ్యాకర్స్ అయితే 10 బిలియన్ పాస్వర్డ్స్ అయితే లీక్ చేశారు. అది కూడా అందరూ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే వెబ్సైట్స్ నుండి అయితే లీక్ చేశారు. ఈ వెబ్సైట్స్ లిస్ట్ లో లింక్డ్ఇన్, హైడోప్, ఎక్స్ లాంటి సైట్ల నుండి కూడా డేటా అయితే లీక్ అయింది. ఈ లీక్ పేరు రాక్యూ 2024. జూలై 4th అయితే ఈ పాస్వర్డ్స్ అన్ని కూడా లీక్ అయ్యాయి. ఈ లీక్ ని 45.6 GB.g ఆర్టియాజ్ లో ఒబామా కేర్ అనే అకౌంట్ అయితే లీక్ చేసింది. ఆ లీక్ చేసిన డేటాని సైబర్ న్యూస్ వాళ్ళు అనలైజ్ చేసి వాటిని అయితే డివైడ్ చేశారు. దాంట్లో తెలిసింది ఏంటంటే ఈ అకౌంట్ పాస్వర్డ్ డేటాలో టెన్షన్ బ్రాండ్ ది 1.5 బిలియన్ లీక్డ్ డేటా, ఎక్స్ నుండి 281 మిలియన్ లీక్డ్ డేటా, లింక్డ్ఇన్ నుండి 251 మిలియన్ లీక్డ్ డేటా అయితే ఉంది. ఇలా చాలా సైట్ల నుండి అయితే పాస్వర్డ్ అయితే లీక్ అయ్యాయి. కాబట్టి హ్యాకర్స్ నుండి అయితే జాగ్రత్తగా ఉండండి. ఇంకా అన్నిటికీ ఒకే పాస్వర్డ్ కాకుండా వేరువేరు పాస్వర్డ్, అది కూడా 1, 2 లేకపోతే వరుసగా ఉన్న నెంబర్లు కాకుండా వేరువేరుగా అప్పుడప్పుడు మారుస్తూ ఉండండి. లేకపోతే ఇలా హ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్రెజెంట్ ఎవరు యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా ఒకే కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. అదే మంచు విష్ణు వర్సెస్ యూట్యూబర్స్. ఈ కాంట్రవర్సీ అనేది జూలై 10th అయితే స్టార్ట్ అయింది. మా అసోసియేషన్ నుండి అయితే జూలై 10th ప్రణీత్ హనుమంతు కాంట్రవర్సీ మీద అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆ వీడియో రిలీజ్ చేసిన కొన్ని రోజులకే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని బ్లాక్ చేశామని ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అందులో ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీ గురించి ఏం తప్పుగా మాట్లాడామని మా ఛానల్ డిలీట్ చేశారు అని అయితే క్వశ్చన్ చేశారు. అందులోనూ వాళ్ళకు వచ్చిన రిప్లేస్ అలాగే స్ట్రైక్స్ కూడా 24 ఫ్రేమ్ నుండి వచ్చిన స్ట్రైక్స్, అది కూడా మంచు విష్ణుదే. తన మీద పాజిటివ్ వీడియో చేస్తే ఆ స్ట్రైక్స్ అన్ని కూడా ఎత్తేస్తానని అయితే రిప్లై ఇచ్చారంట. అంతేకాదు స్ట్రైక్స్ పైన ప్రతి ఛానల్ కూడా ఏదో ఒక టైంలో మంచు ఫ్యామిలీ పైన రోస్ట్ చేసిందే. కాబట్టి వాళ్ళే ఈ స్ట్రైక్స్ అన్ని కూడా చేశారు అని అయితే యూట్యూబర్స్ వాళ్ళ పైన ఫైర్ అవుతున్నారు. అంతేకాదు యూట్యూబర్స్ అందరూ కూడా ఇదంతా జరిగింది మంచు విష్ణు యొక్క ఆఫీస్ నుండి అని ఆడియోస్ అలాగే స్క్రీన్ షాట్లు కూడా చూపిస్తున్నారు. ఇప్పటికీ ఆ స్ట్రైక్స్ అయితే ఆగడం లేదు. యూట్యూబర్స్ కూడా ఆగకుండా ఫైర్ అవుతూనే ఉన్నారు. 1-2 ఛానల్స్ మీ ఫ్యామిలీ పైన మీ పర్సనల్ మ్యాటర్స్ పైన ట్రోల్ చేస్తే వాళ్ళ ఛానల్ని ఎత్తేయడంలో న్యాయం ఉంది. అంతేగాని దీనికి ఎటువంటి సంబంధం లేని వేరే ఛానల్స్ పైన కూడా స్ట్రైక్ అయ్యడం అనేది ఎంతవరకు న్యాయమో మీరు కూడా ఆలోచించాలి. అంతేకాకుండా వాళ్ళేమి మీ మూవీస్ని కూడా తిట్టడం లేదు. మీరు ఆ మూవీలో చేసిన కొన్ని మిస్టేక్స్ని అయితే మీకు తెలిసేటట్టు కామెడీగా చెప్తున్నారంతే. అంత మాత్రాన వాళ్ళ ఛానల్ స్ట్రైక్ వేసి ఆ వీడియోని లేపేయకూడదు. ఆ మిస్టేక్స్ని మీరు తెలుసుకుని దాన్ని అయితే సరిదిద్దుకోగలిగితే ఆ మూవీ అయితే హిట్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ట్రోల్ చేసిన ప్రతి ఛానల్ పైన స్ట్రైక్ చేసుకుంటూ పోతే మీ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నా కూడా మీ మూవీని ఎవడో కాపాడలేడు. సో చివరగా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మరింత మందికి అయితే షేర్ చేయండి. అంతేకాదు ఈ కాంట్రవర్సీ పైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అవ్వండి.